బికాస్ భయపడే జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు. ఐ గివ్ రెస్పెక్ట్ టు హిమ్, ఐ లవ్ హిమ్ యాజ్ బంధువుగా. భయపడా జీనా హైతో మరణా సీకో కథం కథం పర్ లడ్నా సీకో. మనిషి ఈరోజు చస్తే రేపు 2 అవుతుంది. తిరుపతి జిల్లా తిరుచెనూరులో జరిగిన కిడ్నాప్ కేసుకి సంబంధించి మోహన్ బాబు, మంచు విష్ణుపై ఎస్ఎఫ్ఐ మరియు సిపిఐఎం సంఘాలు కేసులు పెట్టడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతోంది. అలా ఓవైపు కుటుంబ గొడవలు, మరోవైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇక గతంలో మంచు మోహన్ బాబు, అతని కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి ఈ వివాదం పోలీసులు కోర్టు వరకు వెళ్ళింది. ఇక అలా ఈ వివాదం ఇప్పుడు కొంతవరకు సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలోనే తాజాగా మోహన్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. అలా మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి రియంబర్స్మెంట్ రూపంలో 26 కోట్లు అక్రమంగా వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ స్పష్టం చేస్తూ ఆ వసూలు చేసిన డబ్బులని వెంటనే విద్యార్థులకు తిరిగివ్వాలని ఆదేశాలని జారీ చేసింది. ఇక అలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల డబ్బులు వెనక్కి ఇవ్వకుండా, సర్టిఫికెట్స్ కూడా ఇవ్వకుండా విద్యార్థులని వేధిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆ యూనివర్సిటీకి 15 లక్షల రూపాయల జరిమానాన్ని విధించింది. ఇక ఈ మొత్తాన్ని చెల్లించకుండా మోహన్ బాబు నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3వ తారీఖున కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి వెళుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులైన అక్బర్, వినోద్ని మోహన్ బాబుకి సంబంధించిన బౌన్సర్లు ఎత్తుకెళ్లారని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసుని నమోదు చేశారు. ఇక ఈ కేసులో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు 40 మంది విద్యార్థులపై మరియు నాయకులపై దాడి చేసి 2ని కిడ్నాప్ చేశారని తక్షణమే ఆ బౌన్సర్లపై క్రిమినల్ కేసును నమోదు చేసి ఆ సంఘటనకి బాధ్యుడైన మోహన్ బాబుని, అతని కొడుకు మంచు విష్ణుని అరెస్టు చేయాలని ఒత్తిడి చేయడం మొదలెట్టారు. ఇక అలా స్టూడెంట్స్ దగ్గర అక్రమంగా కలెక్ట్ చేసిన 26 కోట్లు ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం తీరు మారకపోవడంతో మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని, కిడ్నాపర్లకి కఠిన శిక్షను విధించాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతోంది. నిజంగానే ఇప్పుడు మోహన్ బాబుని అరెస్టు చేయబోతున్నారా? మోహన్ బాబు యూనివర్సిటీపై వచ్చిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది? ఆ కిడ్నాప్ విషయంలో మంచు విష్ణు భాగమయ్యాడా? కావాలనే మోహన్ బాబు యూనివర్సిటీని టార్గెట్ చేస్తున్నారా రాజకీయ నాయకులు? ఎవరు అని నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే సీనియర్ ఎన్టీఆర్కి నమ్మిన బంటుగా ఉన్న మోహన్ బాబు అతని సపోర్టుతోనే రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్, సినిమా, రాజకీయ పంచాయతీలు చేస్తూ ఎన్టీఆర్కి రైట్ హ్యాండెడ్గా మారాడు. దీంతో 1993లో శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని స్టార్ట్ చేసి దాని ద్వారా శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీవిద్యానికేతన్ డిగ్రీ కాలేజ్, శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీవిద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీవిద్యానికేతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్తో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ అని స్టార్ట్ చేసి 4 థియేటర్లని, కాంప్లెక్స్లని కట్టి మూవీస్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్ అని కొద్ది రోజుల్లోనే 2000 కోట్లకి అధిపతిగా మారాడు. కానీ ఈ విషయం ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి తెలిసిన వారు ఎన్టీఆర్ గారి మీద ఉన్న భయంతో అడిగేవారు కాదు. అంతేకాకుండా మోహన్ బాబు తనకున్న డబ్బు, పలుకుబడితో 1995లో టీడీపీ పార్టీలో చేరి ఎంపీగా పనిచేయడంతో ఇకపైన తనకి తిరుగులేదనుకున్నాడు. అలా ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు మరణించారో అప్పటి నుండి చంద్రబాబుకి, మోహన్ బాబుకి మధ్య ప్రాపర్టీస్కి సంబంధించిన గొడవలు రావడంతో మోహన్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేసి మూవీస్ వైపు తన దృష్టిని సారించాడు. అంతేకాకుండా మంచు విష్ణు, జగన్మోహన్ రెడ్డి బాబాయి కూతురైన విరోనికాని పెళ్లి చేసుకోవడంతో మోహన్ బాబు కావాలనే ఇలా చేశాడనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. కానీ 2019 వరకు మోహన్ బాబు వైసీపీకి గాని టీడీపీకి గాని సపోర్టు చేయకపోవడంతో ఎవరూ ఇతన్ని పట్టించుకోలేదు. ఇక అలా 2019లో జరిగిన ఎన్నికల ముందు మోహన్ బాబు వైసీపీకి సపోర్టు చేస్తూ చంద్రబాబుని టార్గెట్ చేసి టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారనే వార్తలు కూడా వినిపించాయి. అలా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ని కాలేజ్కి ఇవ్వలేదని ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో కలిసి రోడ్డెక్కిన మోహన్ బాబు చంద్రబాబుని విమర్శించడం మొదలెట్టాడు. దీంతో 2019 ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ ఓటమి పాలైంది. ఇక అలా ఆ టైంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మోహన్ బాబు ఎంపీ సీటు గాని లేక టీటీడీ చైర్మన్ పదవిని ఆశించాడని, అలా రెండూ కాకపోయినా చివరికి ఫిలిం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవినైనా తనకి ఇవ్వాలని మోహన్ బాబు జగన్ని కోరగా అతను పట్టించుకోకపోవడంతో తనకి వేరే దారి లేక మోహన్ బాబు బీజేపీకి దగ్గరయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అలా మోహన్ బాబు మోదీని కలుస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు.
అలా అప్పటి వరకు బీజేపీ కూడా మోహన్ బాబుకి సపోర్ట్ చేసినప్పటికీ ఎప్పుడైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో మోహన్ బాబుకి ఆకాశం తలపై వచ్చి పడేనట్లయింది. ఇక అలా మోహన్ బాబు ఊహించిన విధంగానే గతంలో తాను ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కి చంద్రబాబు మీద ఎలాంటి విమర్శలు చేశాడో అదే నిధులు కాలేజ్ ఫీజుల మళ్లింపు వ్యవహారంలో ఇప్పుడు మోహన్ బాబుని ఇరికించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల నుండి 2022లో ప్రైవేట్ యూనివర్సిటీగా మారింది. అలా అప్పటి వరకు విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న మొత్తం సీట్లలో 80% సీట్లన్నీ ప్రభుత్వ కోటాలో ఫిల్ అయ్యేవి. కానీ ఎప్పుడైతే విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ని ప్రైవేట్ యూనివర్సిటీ గ్రీన్ఫీల్డ్ కింద ప్రారంభించారో మొత్తం సీట్లలో 35% మాత్రమే ప్రభుత్వ కన్వీనర్ కోటా కింద సీట్లని భర్తీ చేస్తుంది. ఇక ఆ సీట్లకి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ ఫీజులని కూడా నిర్ణయిస్తుంది. అలా ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కాలేజ్ యాజమాన్యం కమిషన్ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. అయితే ఎప్పుడైతే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీగా మారిందో కాలేజ్ యాజమాన్యానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండడంతో 2022 నుండి ట్యూషన్ ఫీజ్, బిల్డింగ్ ఫీజుతో పాటు హాస్టల్లో ఉండని వారి నుండి కూడా మెస్ ఛార్జీలను వసూలు చేయగా అలా 26 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేయడంతో ఇక ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్గా మారింది. అయితే అప్పటి నుండి ఈ ఇష్యూపై ఎస్ఎఫ్ఐ నాయకులైన వినోద్, అక్బర్తో పాటు కమ్యూనిస్టు పార్టీలు వీరికి సపోర్టు చేస్తూ తరచూ ఆందోళనలు చేస్తూ ఎంబీయూ వసూలు చేసిన 26 కోట్ల డబ్బుని రిటర్న్ ఇవ్వాలని డిమాండ్ చేసినా మోహన్ బాబు యూనివర్సిటీ వారిని పట్టించుకోకపోవడంతో ఎస్ఎఫ్ఐ నేతలు కొంతమంది విద్యార్థులని పోగేసుకొని కలెక్టరేట్ ముందు ధర్నా చేసి మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని అక్కడికి వెళ్లే క్రమంలో ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఎంబీయూ యూనివర్సిటీ బౌన్సర్లు వారిని బలవంతంగా ఆపి కార్లో ఎక్కించుకొని ఎక్కడికో తీసివెళ్లారని సిపిఐఎం నేతలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అలా వారు కిడ్నాపర్ల కార్లని మోహన్ బాబు యూనివర్సిటీ వరకు చేస్ చేశారని, చివరిగా నారవారిపల్లి దగ్గర ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్లో నిందితులతో పాటు కిడ్నాప్కి గురైన విద్యార్థి సంఘనేతలని గుర్తించారని, ఇకలా వీరిచ్చిన వివరాలతో ఎంబీయూ బౌన్సర్లతో పాటు పీఆర్ఓ సతీష్ని A1గా, మోహన్ బాబుని A2గా, మంచు విష్ణుని A3గా చేర్పించి వారిపై కేసులని నమోదు చేయడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు. అలా గాలింపు చర్యలని చేపట్టగా శేషాపురం ప్రాంతంలో కిడ్నాప్కి పాల్పడిన పీఆర్ఓ సతీష్తో పాటు బౌన్సర్లు కొంతమంది విద్యార్థులు ఉండడంతో ఆ 13 మందిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇక అలా వారి నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి మోహన్ బాబుకి, విష్ణుకి నోటీసులు పంపుతామని, ఒకవేళ నేరం రుజువైతే ఎవరైనా సరే వారికి శిక్షలు తప్పవని పోలీసులు చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల చాలా వైరల్ అవుతోంది. ఇలా ఎవరూ చూడరు, ఏమీ చెయ్యరు అనే పొగరుతో అన్ని దోపిడీలు చేసుకుంటూ పోతే దేవుడు తప్పకుండా చూసి శిక్షిస్తాడు అనడానికి ఇదొక పెద్ద నిదర్శనమని చెప్పవచ్చు. అందుకే ఏ పనైనా సరే చేసే ముందు ఆలోచించి చేయడం ఉత్తమం. మరి ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.